ఓం దర్శనం శ్రవణం జ్ఞానం యత్ర నాణ్యస్య విద్యతే అఖండైకరసం శాంతం బ్రహ్మ తత్సముపాస్మహే. ఓం దర్శనం శ్రవణం జ్ఞానం యత్ర నాణ్యస్య విద్యతే అఖండైకరసం శాంతం బ్రహ్మ తత్సముపాస్మహే. అది ఏదైనా అందుకే మన వారు అద్వైతం అంటే అంతటా అద్వైతాన్ని చూడడమే అద్వైతం. అంతటా ఉన్నది అదే. మనకు ఉపనిషత్తు ఏం చెప్పింది? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. అటువంటి అందరిలో ఉన్నటువంటి తత్వాన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి? అద్వైతం. ఏమి మన అందరిలో ఏది ఉంటే మనం నడగలమో, ఏది లేకపోతే శవమైపోతుందో అర్థమైంది కదా. అటువంటి శివాన్ని ఏమంటారు? అది ఇంకేం అద్వైతం అంటే ఎక్కడో గోడలను గొంతుల్లో అక్కడే ఉంది ఇక్కడ లేదని కాదు. ద్వైతం అని అద్వైతం అని ఏమి ఇదంతా అద్వైతమే. అద్వైతే అటువంటి శంకరాచార్యుల వారి ఆ భావంతో ఇక్కడ మనకి మంగళ శ్లోకాన్ని ఇచ్చారు. ఏమిటి మంగళ శ్లోకం? దర్శనం శ్రవణం జ్ఞానం యత్ర నాన్యస్య విద్యతే యత్ర నా అన్యస్య విద్యతే అఖండైకరసం శాంతం బ్రహ్మ తత్ సం ఉపాస్మహే. ఇది అనమాట. అందుచేత ఎత్ర ఎస్మిన్ స్థలే, ఎత్ర అంటే ఎక్కడ, ఎస్మిన్ స్థలే లేక దేని ఎందు. అది ఎత్ర అనేది సప్తమి విభక్తి అన్నమాట. అందుచేత ఇంకా మీకు అర్థం కావాలంటే దానికి ఉదాహరణ ఏమి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, అది మీ అందరికీ వచ్చు. తత్ర తత్ర కృతకాంజలి మస్తకం. అలాగనే భగవద్గీత చివరి శ్లోకం వచ్చు కదా అందరికీ, లాస్ట్ది చదవండి. అర్థమైందా? ఎత్ర అంటే ఎక్కడా, లేకపోతే దేని ఎందు అని అర్థం అన్నమాట. అలాగనే ఎత్ర దేని ఎందు అంటే ఏ శక్తి ఎందు చెప్తున్నారు. అన్యస్య న విద్యతే, రెండవది లేదు. ఏమి రెండవది లేదు? దర్శనం నాస్తి, శ్రవణం నాస్తి, జ్ఞానం నాస్తి. అర్థమైంది కదా. ఎత్ర దేని యందు దర్శనం నాస్తి. దర్శనం ఏది కళ్ళకి కనబడితే కదా దర్శనం. అందరికీ అర్థమవుతుందా? ఏది కళ్ళకు కనబడదో, దర్శనం లేక ఉంటుందో. శ్రవణం, శ్రవణం దేనికి? చెవుల ద్వారా బుద్ధిని గ్రహించడానికి. శ్రవణం ఏమి? ఇప్పుడు మనం శ్రవణం చేసేది దీని ద్వారా దీనిలోనికి ఎక్కుతాయి. అలాగే మనం శ్రవణం చేసేది సెల్లలో ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంటాం మనం అందరం కూడా. ఈ శ్రవణం దేనికి సంబంధమైనది తెలుసా? ఈ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ ఉంది కదా, దానికి సంబంధంగా ఉంటూ ఇతరులకి ఆ సిమ్కి ఈ సిమ్కి టచ్ అయ్యి వస్తూ ఉన్నది. కానీ ఈ సిమ్ము మీద పడినటువంటి తరంగాలు ఉన్నాయా? అర్థమైంది కదా. దానికి మనం ఏమంటాం? కవరేజ్ అంటాం కదా. దానికి ఏ శ్రవణము లేదు. మనము ఫోన్లో గంట మాట్లాడుకున్నా దానికి ఏముంది చెప్పండి? ఉందా? అది లేకపోతే ఇది పని చేయదు. కానీ ఇది దానికి సంబంధం ఉండదు. మరి చూస్తూ ఉన్నాం ఫోన్లో బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ కొట్టామంటే వీడియో కాల్, కానీ అది లేకపోతే వీడియో కాల్ పనిచేయదు. కానీ మనము వీడియో కాల్ చూసినట్టు దానికి ఏది శక్తినిస్తుందో దాన్ని మాత్రం మనం చూడాలి. అర్థమైంది అందరికి? ఇప్పుడు అది చెప్తున్నారు. దర్శనం శ్రవణం జ్ఞానం
అది ఉన్నప్పుడే మనం పరస్పర జ్ఞానాన్ని అనుకుంటాం. ఆ జ్ఞానం అది జ్ఞానాతీతం, దానికి అది కూడా లేదు, అది జ్ఞాన స్వరూపమే కాబట్టి దానికి ప్రత్యేక జ్ఞానం ఏమీ లేదు. అది చెబుతున్నారు ఇక్కడ. ఎత్ర యస్మిన్ పరమాత్మని, ఒక శక్తి ఎందు, అటువంటి శక్తిని నేను ఉపాసన చేస్తున్నారు. ఆ శక్తితో ఏమిటా అంటే కింద చెప్తున్నారు బ్రహ్మని. కాబట్టి దర్శనం శ్రవణం జ్ఞానం ఎత్ర, అదేని ఎందు నా అన్యస్య విద్యతే, ఇంకొకటి ఏది దాని ఎందు పనిచేయదు. మరి ఎలాంటిది? అఖండైక రసం. దానికైనా అనుభవిస్తున్నప్పుడు అఖండం ఉంటుంది. అది అనుభవించింది ఎక్కువైపోయినా అనుభవించడానికి మరి మనసు ఒప్పదు. ఇప్పుడే వచ్చారు, బాగానే ఉంది, మొదలు తిన్నాము, మంచిగా చేసి ఇచ్చింది, మళ్ళీ తిన్నాము, ఇంకా అదే తిన్నామనుకున్న ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అయిపోయింది, అది ఇంకా దాని ఎందు ఉండదు. ఇంకోటి మీ ఇంట్లో లేదా అడుగుతారనమాట. పూటకు అదే పెట్టామనుకో, వండిన వంట జిలేబో, లేకపోతే బాల్సో, లేకపోతే పాయసమో, లేకపోతే పెసరట్లో, 3 పూటలు పెసరట్లు పెట్టామనుకోండి, అది అఖండైక రసమా, ఖండైక రసమా? ఖండరసమే. 2 రోజులు వరుస పెసరట్లుంటే మీ ఇంట్లో మినపప్పు లేదని అడుగుతారు దీనికోసం. ఇది అలా కాదు. ఇది ఎన్ని రోజులు వింటూ ఉన్నా, ఎన్ని రోజులు మనం ఆస్వాదిస్తూ ఉన్నా ఆ తన్మయత్వంతో ఇంకా 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 రసాన్ని గ్రోరాలనే ఉంటుంది, కానీ చాలు అనేది ఉండదు. అది అటువంటి అఖండైక రసం. అది ఖండము కానిది అంటే, ఖండం అంటే ఒక మితం, అఖండం అంటే అమితం. అది రసం. అందుకో అఖండైక రసం శాంతం. అది ఎలా ఉంటుంది? ఎన్ని ఉపద్రవాలు రాని లోకంలో, పిడుగులు పన్ని, తెలుసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నా దగ్గర నుంచి వచ్చేదే కదా. అదా కాబట్టి దాన్ని ఏమీ చేయలేవు. అది ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. పిడుగుపడినా శాంతంగానే ఉంటుంది, మనిషి తిట్టినా శాంతంగానే లోపల ఉంటుంది, అది పోయినా శాంతంగానే ఉంటుందన్నమాట. ఈ తిట్టు పొగుడులకి ఏమిటి, అంతఃకరణమే ఊగులాడుతూ ఉంటుంటాడు. ఇది తెలుసుకుంటాడు జ్ఞాని. ఆయన ఏమిటంటే అది నాకే తగిలిందే అనుకుంటాడు అజ్ఞాని. ఇంతే తేడా, అర్థమైంది కదా. ఎవడైనా పొగిడినప్పుడు నన్నే పొగిడారు అనుకుంటాడు, నన్నే తిట్టాడు అనుకుంటాడు. జ్ఞాని ఏమంటాడు, ఈ తిట్టు నాది కాదు, పొగుడు నాది కాదు, ఇది అంతఃకరణ ధర్మం అనుకుంటాడు. కాబట్టి ఆత్మజ్ఞాని శాంతముగా ఉంటాడు. అటువంటిది పరమాత్మ ఎప్పుడు శాంతం. అది అటువంటి శాంతముతో అది ఏమిటయ్యా మరి? అది బ్రహ్మ. ఎంతవరకు? ఎత్ర అంటే దేని యందు, దర్శనానికి కానీ శ్రవణానికి కానీ అటువంటి జ్ఞానానికి కానీ లేనటువంటి స్థితి ఉన్నదో దాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి? ఏది చూసిన తర్వాత మళ్ళీ చూడడానికి లేదో, ఏది విన్న తర్వాత మళ్ళీ వినడానికి ఇంకొకటి లేదో, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకో జ్ఞానం తెలుసుకోవడానికి లేదో, అటువంటిది అంటే అంతకంటే భిన్నమైనది దీనికి ఏమీ లేదో, అటువంటి ఏకరసమైన అఖండైకమైనటువంటి తత్వం, అటువంటిది ఏమిటి? బ్రహ్మ. ఆ బ్రహ్మని తత్తో అటువంటి దానిని ఉపాస్మహే, సమ్యక్ ఉపాస్మహే. నేను చక్కగా అటువంటి దానికి ఉపాసన చేస్తుంటే నమస్కారం చేస్తున్నానని భావన, దాన్ని నేను ఉపాసిస్తున్నాను, దానిని మొట్టమొదటి ప్రార్థిస్తూ ఉన్నాను అని ఆచార్యుల వారు ఇది మంగళాశ్లోకం అంటారు. అర్థమైంది కదా. వారు ఈ విధంగా చెప్పారు. మరి ఇది ఏమిటి పుస్తకం? మహావాక్యం. మహా అంటే ఏమిటి? గొప్పదైనటువంటిది. అర్థమైంది కదా. వీడు గొప్పవాడు అంటారు. గొప్పవాడని ఎప్పుడు వస్తారు? సామాన్యులు ఉన్నప్పుడే గొప్పవాడని పేరు వస్తుంది. సామాన్యులు లేకపోతే గొప్పవాడని పేరు రాదు.
ఒక్కొక్కరు అష్టావధానం చేస్తారు, ఒక్కొక్కరు శాస్త్రావధానం చేస్తారు, ఒక్కొక్కరు చెప్పిన టేప్ రికార్డులో చెప్పేస్తారు. మనం టేప్ చేసుకుంటే పాటించగలం, కానీ చెప్పింది అంతా టేప్ రికార్డులో మన దగ్గర లేదు. అందుచేత ఇప్పుడు ఆ చెప్పినోడు ఏమయ్యాడు, గొప్పవాడు అయిపోయాడు. అర్థమైందా? ఇక మన పుస్తకం పట్టుకు చదువుతుంటే ఏమి శ్లోకాలు తక్కువ. అలాగనే అటువంటి ఇది ఎలాంటిది? ఇది మహా అంటే గొప్పది అన్నమాట. గొప్పది అంటే ఏమిటి? అనేక మంత్రాలు ఉంటాయి లోకంలో, అనేకమైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఏది వాక్య నిర్మాణంతోనే మనకి ఇదంతా జరుగుతూ ఉన్నది. రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత, ఇవన్నీ వాక్యాలే కదా. వాక్యం అంటే వాక్యంతో పదసమూహ, పదముల యొక్క సమూహాన్ని ఏమంటారు? వాక్యము అంటారు. రామ వనం గచ్చతి, రాముడు ఒక పదం ఉంది, ఎక్కడ వనము ఒక పదం ఉంది, గచ్చతి వెలుచున్నాడు ఒక పదం ఉంది. క్రియ, ఈ 3 పదాలు కలిసి ఏమైంది? ఒక వాక్యమైంది. అలాగనే మనకి లోకంలో అనేక వాక్యాలు ఉంటాయి, అనేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి. అందుచేత అటువంటిది చెప్తూ ఉన్నారు. మహావాక్యము అంటే ఏమిటి? ఈ వాక్యాలన్నిటికంటే గొప్పదైన వాక్యం. ఏ వాక్యం శ్రవణం చేసిన తరువాత ఇంకొక వాక్యం శ్రవణము చెయ్యలేదో అన్నటువంటి అసంతృప్తి ఉండదో, అర్థమైంది కదా. ఏ వాక్యం శ్రవణం చేసిన తరువాత ఇంకా ఇంకొక వాక్యం శ్రవణం చేయలేదే, నా జీవితం అవన్నీ చేయకుంటే చచ్చిపోతానేమో, అవన్నీ చదువుకుంటే చచ్చిపోతానేమో అన్నటువంటి భ్రమ ఉండదు. అటు ఏ వాక్యం తెలుసుకున్న తర్వాత ఇతర వాక్యాలు తెలుసుకోకుండా శరీరం విడిచిపోయింది అని భయం ఉండదు. అటువంటిది మహావాక్యం. ఏ వాక్యం తెలుసుకున్న తర్వాత ఇతర వాక్యాలు తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోండి, వద్దని లేదు ఏదైనా, కానీ ఇంతకంటే అవన్నీ గొప్పవి కావు. అర్థమైంది కదా. అది ప్రతి దాంట్లో గొప్పదనాలు ఉంటుంటాయి. ఇప్పుడు వచ్చే ఒక ఇల్లు పెద్దగా కట్టారు, ఆ ఇల్లు చూసి ఇంకోడు వాడికి ఇలా ఉండకూడదు, నేను ఇంకో మోడల్ కట్టాలంటాడు. అంతవరకు వీడిదేటు అన్నిట్లోనే వస్తుంది, ఇంత గొప్ప ఇల్లు లోకం లేదని. వాడు ఇంకో కట్టేసరికి అంత దృష్టి అటు వెళ్ళిపోయి, ఇదంతా మార్పిడి అనమాట. అర్థమైంది కదా. ఇది ఈ వాక్యాన్ని, మహావాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మరి ఇంకేమీ తెలుసుకోవచ్చు, కానీ ఇంతకంటే గొప్పది తెలుసుకున్నామన్నమాట లేదు. ఇంతకంటే గొప్పది తెలుసుకున్నామన్నమాట లేదు. అందుచేత ఒకవేళ అవి మనకు అన్నీ తెలుసుకోవాలంటే ఆయుష్ అంతవరకు ఉంటుందని నమ్మకం ఏంటి చెప్పండి. ఇది ముందు తెలుసుకొని అవన్నీ ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే అసంతృప్తిగా ఉంటుంది కాబట్టి లోకంలో తెలుసుకోలేదు అన్నటువంటి భావం ఉన్నోళ్ళు అవి అన్నీ చదువుకోవచ్చు. అర్థమైతే అప్పుడు పర్వాలేదు. అదంతా తెలుసుకుందామంటే ఈలోగా జన్మ గోవింద అయిపోతే ఇది తెలుసుకోవడానికి కొంత జన్మలు ఎత్తాలా. అందుకని ఇది తెలుసుకొని అడిపోయామనుకో ఇంకేం పర్లే. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడ తిరిగినా గొడవలే. అది రాకమంది చదువుతున్నప్పుడు తిరిగాడు అనుకో, ఇటో బస్ట తతో బస్ట, అన్నిటికీ ఇబ్బందులే. అలాగనమాట. అందుచేత అటువంటిది మహావాక్యం. మహావాక్యాలు ఏమిటి మనకి అందరికీ తెలుసు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నది. మీకు పక్కనే ఉంది, ఇటుపక్క పేజీలోనే అహం బ్రహ్మాస్మి, అది బృహదారణ్యకోపనిషత్తులో శుక్ల యజుర్వేదం. యజుర్వేదం అంటే చాలే, ఎవరిది ఎప్పుడైనా పర్వాలే. మళ్ళీ పక్కనే ఉంది చూసుకోండి. తత్వమసి అనేది చాంద్రోగ్యోపనిషత్తు సామవేదం. అహిమాత్మ బ్రహ్మ అనేది మాండోక్యోపనిషత్తులో అధర్వణ వేదం. ఈ 4 వాక్యాలు ఈ యొక్క వివరణే ఈ పుస్తకం. ఇది కదా. ఈ 4 వాక్యాల యొక్క మననమే మహావాక్య దర్పణం. దర్పణం అంటే ఏమిటి? మనకి 2 అర్థాలు. దర్పణం అంటే ఒక సమూహం, కదంబం అనగా దర్పణ. దర్పణం అంటే అర్థం. ఈ మహావాక్య దర్పణం అంటే అర్థం. ఎవరికైతే ఈ మహావాక్య అవగాహన అయిందో
దర్పణంలో ముఖం చూస్తున్న మన ముఖం ఎలా కనబడుతుందో అలాగ తాను ఆ బ్రహ్మాత్మ భావమైనటువంటి స్థితిలో ఎల్లప్పుడూ బుద్ధిలో ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది అన్నమాట. అందుచేతే ఈ దర్పణం. ఈ ప్రకారముగా ఇటువంటి మహావాక్యాలు మనకి 4 వాక్యాలు అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే వాటి వివరణ అంటే ఏమిటి, ఆ వాక్యాలన్నీ ఏం చెబుతాయి మహావాక్యాలు, ఆ పరబ్రహ్మమే నీవు. అర్థమైందా? 4 వాక్యాలు చెప్పేది ఏమిటి, ఆ పరబ్రహ్మమే నీవు అని మనకి చెప్తూ ఉంటుంటుంది. అందుచేత ఇక ఒకటి ఏమిటి, ఒకటి విధివాక్యం. విధివాక్యం ఏమిటి, ఆ పరబ్రహ్మమే నేను. నిషేధవాక్యం ఏంటి, శరీరం నేను కాదు. అది విధి నిషేధాలు. అర్థమైందా? అది మొట్టమొదటి తెలుసుకోవాలి. మొట్టమొదటి వేరు చేయాలి. తరువాత సూక్ష్మంగా ఉన్నప్పుడు అంతా అది అనుకున్న గొడవ లేదు. మొదట ఏమిటి, రక్తాన్ని రక్తంగా వేరు చేయాలి, సీముని సీముగా వేరు చేయాలి, మలాన్ని మలంగా వేరు చేయాలి, అన్నాన్ని అన్నంగా వేరు చేయాలి. మొట్టమొదటి దాన్ని వేరు చేయాలి. అది అలాగనే అది చెప్పారు. అది చెప్పి ఇప్పుడు దానికి ఈ రచయిత కొన్ని ఉదాహరణ శ్లోకాలు పెట్టున్నారు. వాటిని సంగ్రహంగా చెప్పుకొని వెళ్దాం. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఈ శ్లోకం ఎవరైనా సరే ఒక ప్రవచనానికి చెప్పినప్పుడు ఈ ఉదాహరణ శ్లోకాలు ఉన్నాయనుకోండి, ఇంకా వాళ్ళకి బలమైన మాట, ఎక్కడ ఎత్తుకోవక్కర్లే. అలాగా ఇక్కడే అంటే ఏది మనం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి వీల్లేదో అని చెప్పుకున్నాం కదా. అది కాబట్టి ఏ ఒక్కటి తెలుసుకుంటే సమస్తము తెలియబడుతూ ఉన్నదో అని అడిగారు కదా మనకి. అలాగా చెప్పి ఇప్పుడు దానికి ఏమిటి ఉదాహరణ శ్లోకాలు చెప్తూ ఉన్నారు మనకి. ఇందులో ఇది కూడా ఏమిటి అంటే ఈ మనకి శంకరాచార్యులు వ్రాసినటువంటి ఆత్మబోధ అనే గ్రంథం నుంచి ఉదాహరణ శ్లోకాలు తీసుకున్నారు. చెప్తున్నారు, ఎల్లాభ నపరో లాభో యత్ సుఖాన్నా పరం సుఖం యత్ జ్ఞానాత్ నా పరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. అది ఎల్లాభాత్, ఏ లాభం పొందిన తరువాత ఇంకొక లాభాన్ని ఆశించడు. అర్థమైంది కదా. ఎందుకు ఆశించడు అంటే ఆ లాభము కంటే ఇందులో ఎక్కువ లాభం ఉంది. అది ఏనుగు పాదంలో అన్ని పాదాలు మునిగిపోయినట్టుగా బ్రహ్మాత్మక జ్ఞానలాభంలో వ్యవహారిక పారమార్థిక ఏ లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు ఇందులో ఇమిడిపోయి ఉన్నాయి. యత్ సుఖాంత్ నా పరం సుఖం, ఏ సుఖం పొందిన తరువాత ఇంకొక సుఖాన్ని ఆశించడో అదే బ్రహ్మజ్ఞానం. ఏ సుఖాన్ని పొందిన తరువాత ఇంకో సుఖాన్ని ఆశించడో దాన్నే ఇంకో సుఖాన్ని ఆశించాలి, ఇంకో సుఖాన్ని ఆస్వాదన చెయ్యాలన్నటువంటి భావం కూడా ఉండదు. లోకంలో అన్ని సుఖాల్లో తారతమ్య భేదాలు ఉన్నాయి. అర్థమైంది కదా. ఇది కుర్చీ, అది ఈ కుర్చీలో ఇంకా మంచి బ్రహ్మాండమైన కుర్చీలు ఉంటాయి. అర్థమైందా. ఆ కుర్చీలో కూర్చుంటే మెత్తగా హాయిగా ఉంటుంది. ఈ కుర్చీ కంటే ఆ కుర్చీ సుఖం ఎక్కువైపోతుంది. అర్థమైంది కదా. ఇలాగా ఈ ప్రాపంచిక సుఖాల కన్నా ఈ యొక్క ఇటువంటి బ్రహ్మజ్ఞానం పొందిన సుఖము పొందిన తర్వాత ఇంకో సుఖం ఉండదో చెప్తున్నాడు. ఎత్తు జ్ఞానాత్ నా అపరం జ్ఞానం. ఎత్తు, ఏ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్న తరువాత నా అపరం జ్ఞానం, ఇంకొక జ్ఞానము తెలుసుకోవడానికి ఏమి అవసరం లేదు. అటువంటి భావం అన్నమాట. లోకంలో జ్ఞానాలన్నీ కూడా తెలుసుకున్న కొద్ది మనకు సర్టిఫికేట్లు పెరుగుతూ ఉంటుంటాయి. అర్థమైంది కదా. మన లోకంలో జ్ఞానాలు ఒక్కొక్కరికి 20 సర్టిఫికేట్లు కూడా ఉంటాయి కార్డు మీద. నేను ఒకసారి చూసాను 40,000 కింద ఒక డాక్టర్ గారికి ఎన్ని ఉన్నాయంటే ఎన్ని చదివేశాడో తెలియదు, ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. అలాగా ఆ విధంగా చదవాలి, వద్దని లేదు. అలాగనే ఏదో ఒకటి వెళ్తుంటూనే ఉంటుంది ప్రాపంచిక తెలివిలో. అర్థమైందా.
అలాగే ఏ శాస్త్రాలు మహాభారతాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ చదువుకోవచ్చు. కానీ అవన్నీ చదివినా ఇంకేదో తెలుసుకోవాలని ఉంటుంది. అవి చదువు తెలుసుకోండి, ధర్మాలు తెలుసుకోవడం ఉత్తమం. ఈ ఆత్మజ్ఞానం మనం తెలుసుకున్న తర్వాత ఇంకొక జ్ఞానం పొందాలని ఆశ లేదు. తత్తు బ్రహ్మ, అదేనయ్యా. ఏమిటయ్యా మరి అది అంటే అదే బ్రహ్మజ్ఞానం, అదే బ్రహ్మ విద్య. కాబట్టి అవధారయేతో, అది నిశ్చయం చేసుకో. అర్థమైంది కదా? దాన్ని ధారణ చేసుకో, దాన్ని నిశ్చయం చేసుకో అని చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానాత్ పరం సుఖం, అంతకంటే ఇంకొకటి లేదు. 4 అన్వయం. అది ఇంకా చెప్తున్నారు. యద్దృష్ట్వా అపరం దృశ్యం యద్భూత్వా న పునర్భవః యజ్ఞాత్వా అపరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్. ఇప్పుడు చెప్పినటువంటిదే దాని భావం కూడా. తిర్యగోర్ధ్వమద పూర్వం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యతు తద్బ్రహ్మేత్యవధారయేత్. ఏదైతే కిందన కానీ పైన కానీ తిరియక్క అంటే అడ్డగా, ఊర్ధ్వం అంటే పైని, అధః అంటే కిందని, పూర్ణం అంటే అంతటా సచ్చిదానందం అద్వయం. అంతటా ఏముంది? సత్తు చిత్తు అద్వయం, ఆనందం. దాన్ని ఏమంటారు? అద్వయం అంటారు. అటువంటిది ఇంకేం పేరు పెట్టారు? అనంతం. దానికి అంతం లేదు. ఏమి దేనికైనా అంతం ఉంటుంది. హైదరాబాద్కి బలాని ఆవరణ, అది దాటితే హైదరాబాద్ అనిపించుకోదు. అటు వెళ్ళిపోతే మళ్ళీ ఏమి ఘటకేశ్వరమో లేకపోతే ఏమి అక్కడ యాదగిరి గుట్ట అంటారు. అర్థమైంది? అలాగే దానికి అంతాలు ఉంటాయి. అది అనంతం, నిత్యం, ఎల్లప్పుడూ ఉన్నది ఏదో అదే బ్రహ్మని నువ్వు ధారణ చేసుకో అని చెబుతూ ఉన్నాడు. అదే బ్రహ్మని ధారణ చేసుకో. అది ఆ ప్రకారముగా అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే ద్వయం అఖండానందమేకం యత్తద్బ్రహ్మేత్యవధారేత్. ఇవన్నీ ఉదాహరణ శ్లోకాలు. దానికి సంబంధం తత్వబోధలో ఆ నెంబర్లు ఇచ్చారనమాట. తత్వబోధ శ్లోకంలో. లేకపోతే మొట్టమొదటి ఓడిపోయి 56 ఎందుకు వచ్చింది అనుకుంటారు. వచ్చింది కాదా? ఇప్పుడు ఒకటేళ్ళు కానీ 56 వచ్చిందంటే ఇప్పుడు మనసులోకి వస్తుంది, పుస్తకం ప్రింట్ తప్ప లేకపోతే ఇంకో పేజీ వచ్చిందా అని ఆ ఆలోచన ఎక్కువ బాగానే ఉంటుంది మనసుకి. ఏమంటారు? ఎన్ని చూస్తూ ఉన్నా. అందుకని మళ్ళీ ఎందుకు ఆ బ్రహ్మని ఏమి మీకు ముందే చెప్పేస్తున్నా. తత్వబోధలో ఈ నెంబర్ శ్లోకాలు ఉదాహరణలు. అది ఇది కూడా ఇందాకట్లాంటిదే అర్థం. ఏమి అందుకు మరి ఎక్కువ విడదీయడం లేదు. ఏమి ఈ ప్రకారముగా మనకి ఈ శ్లోకాలన్నీ ఈ అర్థాన్ని ఇస్తాయి. అర్థమైంది కదా? ఇదే అర్థాన్ని ఈ శ్లోకాలన్నీ మనకి ఇస్తాయి. అందులో ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుండి రెండవ శ్లోకం. ఇది 2 అన్నమాట. చూడండి, 1, 2 ఉన్నాయి కదా. అది మనకేమిటంటే మూలం. మూలంలో ఉదాహరణ శ్లోకంలో ఏదైనా కష్టంగా ఉంటే అది విడదీసేస్తుంటాను. అన్ని ఒకే అర్థాన్ని ఇచ్చిన 4 శ్లోకాలు ఉంటే ఎందుకు విడదీసుకోవడం? కానీ మూలం విడదీసుకోవాలా? ఉదాహరణ శ్లోకాలు కొంచెం అది. ఇప్పుడు మూలం చూసుకోండి. 2వ శ్లోకంలో అందరూ చదవండి. మిథ్యేతి మన్యతే స్వప్నం జాగరం సత్యమీక్షతే బుద్ధేర్విలాస వైచిత్ర్యం అహో అజ్ఞజనాజ్ఞత. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీకు పైన ఇచ్చారు చూసారా? ఇక్కడి నుండి 10 శ్లోకాలలో జనులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని వివరిస్తున్నారు. మనకు అజ్ఞానం అంటే ఏమిటి అంటారు కదా. ఆ అజ్ఞానం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నారు 10 శ్లోకాల్లో. ఒక్క శ్లోకంలో చెప్తే మనకి పట్టదని తెలుసు. ఒక శ్లోకం విన్నామనుకో, రాత్రి స్వప్నం వస్తే తెల్లారికి లేనట్టు అయిపోద్ది. 10 శ్లోకాలు చెప్పేసరికల్లా 1 శ్లోకం 2 శ్లోకాలు మైండ్ అటు ఇటు అవుతుంటుంది. మరి ఇంకా చెప్తుంటే ఏది తప్పక వినాలని వింటారు. అందుకని అది చెప్తున్నారు ఇప్పుడు. మిథ్యేతి మన్యతే స్వప్నం జాగరం సత్యమీక్షతే. కాబట్టి
ఈ రెండు అందరికీ తెలిసిందే. తెలిసిన ముక్కలే చెప్తున్నారు. ఏమిటి? జాగరం సత్యమీక్షతి. ఇప్పుడు జాగరంలో సెల్ ఉంది. ఈ సెల్ మీకు ఇచ్చింది, మీరు నాకు సెల్ ఇచ్చింది, ఇది సత్యమే. ఏమంటామా? సత్యం గారు ఇక్కడే ఉన్నారు. ఏమిటి? అందుచేత సత్యం అంటే 3 కాలంలో నష్టం లేని వస్తువే సత్యం. అది సరే. ఇంకోటి ఏమిటి? ఇది నువ్వు నిజంగా చెప్పంటారు. అక్కడ 3 కాలాలు కాదు, అప్పుడు సత్యంగా చెప్పంటే అర్థమేంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం, చూసింది చూసినట్టు చెప్పడం, తిన్నది తిన్నట్టు చెప్పడం, ఇచ్చేది ఇచ్చినట్టు చెప్పడం. సరే, ఇక్కడ అందరికీ తెలుసు ఏమి? జాగరం సత్యమీక్షతే. ఎప్పుడైతే జాగ్రత్తలో ఉన్న వస్తువులన్నీ కూడా సత్యం. అంటే తాత్కాలిక సత్యం ఇదో అందరూ అనుకోవాలి కదా. పారమార్థిక సత్యం తెలిసినప్పుడు ఇది మిథ్య. కానీ అంతవరకు జాగ్రత్త సత్యాన్ని వ్యవహారం నడవడం ఉండవలసిందే. అది ఇంకా స్వప్నం మిథ్యేతి మన్యతే. ఇది అందరికీ తెలుసు. స్వప్నం అన్నది ఏమిటి? మిథ్య. స్వప్నం అనేది ఏమిటి చెప్పండి? మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఒక కాలములో ఉండి ఒక కాలములో లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇంతే. మిథ్య అంటే అని అడిగారు అనుకోండి, ఆకాశం వైపు చూడక్కర్లేదు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే ఏమంటారు? మిథ్య. రాత్రి స్వప్నంలో మీరు నాకు వచ్చి ఎండి గ్లాస్ ఇచ్చారు, అర్థమైందా? స్వామీజీ వెండి గ్లాస్తో మీరు నీళ్ళు తాగితే మంచిదని మీకు ఇస్తున్నాను. చక్కగా తీసుకొచ్చి ఆ గ్లాసు కూడా ఏంది? 1/4 కిలో గ్లాస్ అనమాట, తక్కువగా. ఇప్పుడు 1/4 కిలో పెరిగిపోయింది వెండి బోల్డు. నేను కూడా వెండి గ్లాసు ఫోన్లే ఇచ్చారు. ఈరోజు ఎలాగా చాతుర్మాస ప్రారంభము, అందుకని ఆ వెండి గ్లాసులో నీళ్ళు తాగితే ఏమొస్తుందో పెట్టుకుంటే రాత్రి ఇచ్చినప్పుడు పెట్లో పెట్టేసిన బీరువాలో. తెల్లారులేసి ఈ గ్లాస్ తెల్ల తీస్తే గ్లాసులే. అర్థమైంది? ఏమంటారు? అందుకని ఇది అందరికీ తెలుసు. స్వప్నం అనేది ఇది తెలీదా? అందరికీ తెలిసింది. మీరు జాగ్రత్తగా వెండి గ్లాస్ ఇస్తే ఉంటుంది. ఎప్పుడు పోయింది సంగతి వదిలి ఎవడు మొత్తం ఉంటుంది. స్వప్నంలో గ్లాస్ ఇస్తే ఉండదు. ఇది అనమాట స్వప్నంలో. మీరందరూ కూడా స్వప్నం సత్యమా అబద్ధమా అంట అడుగుతుంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు సత్యం అబద్ధం మీరే చెప్పేస్తారు. రాత్రి మీకు వెండి గ్లాస్ ఇస్తే అది తెల్లారికి మీకుంటే స్వప్నం నిజమా అబద్ధమా? అర్థం అవ్వలే. రాత్రి మీకు స్వప్నంలో వెండి గ్లాస్ ఇస్తే తెల్లారికి అది ఉంటే సత్యం. రాత్రి స్వప్నంలో మీకు వెండి గ్లాస్ ఇచ్చి తెల్లారికి లేకపోతే అసత్యం ఈక్వల్ టు మిథ్య. ఇంతే. ఇక స్వప్నంలో వచ్చితే దాని సంగతి వేరు. ఈ సంగతి స్వప్నం మిథ్య అంటే తెలుసుకోవాలి. ఏమిటి? అలాగనే బుద్ధేర్విలాస వైచిత్ర్యం అహో అజ్ఞత. బుద్ధేర్విలాస వైచిత్ర్యం. ఈ బుద్ధి యొక్క విలాసం అంతా ఏమవుతుందో చెప్పండి? పగలంతా వైచిత్ర్యంగా ఉంటుంది. సుషుప్తావస్థ వచ్చేందుకు ఏమైపోతుంది? ఏమీ లేదు. బుద్ధి వైచిత్ర్యమే వ్యవహారం. బుద్ధి వైచిత్ర్యమే వ్యవహారం. బుద్ధిలో ఏ పనైనా ఒకటి నిశ్చయమైనాకే చేస్తాం. అది బుద్ధి యొక్క వైచిత్ర్యం అన్నమాట. ఆత్మ యొక్క వైచిత్ర్యం కాదు. దేని యొక్క వైచిత్ర్యం? బుద్ధి యొక్క వైచిత్ర్యం. బుద్ధిలోని ఈవేళ ఎలాగో ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభోత్సవంకి వెళ్ళాలని నిశ్చయం అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? వచ్చేసారు. ఈ స్వామివారి ఇంక 2 నెలలు 40 రోజులు చెప్తుంది. ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పోయిందని అది కూడా నిశ్చయమే. అంటే చెప్తున్నాను, అది కూడా నిశ్చయమే. ఇది ఒక వైచిత్ర్యం అన్నమాట. బుద్ధి యొక్క వైచిత్ర్యమే. బుద్ధి విలాస వైచిత్ర్యం. కాబట్టి ఈ బుద్ధి విలాస వైచిత్ర్యం అంతా కూడా సత్యంగానే కనబడుతుంటుంది. అది కరెక్ట్ అయినటువంటి వివరణతో మనం తెలుసుకున్నామంటే అసత్యం. జాగ్రత్త అవస్థలో ఉన్న వస్తువు ఎంతవరకు సత్యం చెప్పండి? బ్రహ్మజ్ఞానం కలిగినంత వరకు సత్యం. అర్థమైందా? బ్రహ్మజ్ఞానం కలిగితే మనకేమనిపిస్తుంది? ఇదంతా మిథ్యే. అయితే ఇక్కడ ఒక్కటి ఉంది. స్వప్నములో కలిగింది జాగ్రత్తకు వస్తే అది కనబడకపోతుంది కాబట్టి మిథ్య అనొచ్చు. కానీ జాగ్రత్త అవస్థలో బ్రహ్మజ్ఞానం కలిగిన వస్తువు కనబడుతున్నది కదా, ఇది మిథ్య ఎలాగవుతుంది అంటారు కొంతమంది. ఏమంటారా? ఇది ఏమిటంటే
పరిణామ కాలంలో ఆత్మ ఉన్నంత వరకు ఆ వస్తువు ఉండదు కాబట్టి అందుచేత దాన్ని మిథ్య అంటాం. అర్థమైంది కదా. ఎల్లప్పుడూ సత్యమైనటువంటి త్రికాలంలో ఏ వస్తువును ఉండదు. అన్ని వస్తువులు ఉంటే ఈ ఫ్యాక్టరీలు ఒక్కటి మనకు అవసరం లేదు. ఒక్క దెబ్బకు ఫ్యాక్టరీ కనుక వస్తువు చేస్తే ఉంటుంది. ఎల్లప్పుడు 1000 ఏండ్లు ఉంటే ఫ్యాక్టరీలు ఎందుకు, దానికి మనుషులు ఎందుకు పాడు. అర్థమైందా. అవన్నీ పోతుంటున్నాయి కాబట్టే మనకు మనుషులు పెరుగుతూ అందరికీ జీతాలు దొరుకుతున్నాయి. పని మనుషులు 10 మంది పని చేసుకుంటున్నారా. అందుచేత వస్తువుకి పరిణామం ఉంది కాబట్టే మిథ్య అది అనమాట. అది ఇది ఏమి తెలుసుకోవడంలే. ఏమి జాగ్రత్త. స్వప్న తుల్యం ఈ బుద్ధి వైచిత్ర్యం. స్వప్న తుల్యం బుద్ధి వైచిత్ర్యం. స్వప్నములో ఎంత చిత్రిస్తుంది చెప్పండి. ఆ చిత్రం అంతా ఏమైనా ఉంటుందా. అలాగే జాగ్రత్త వైచిత్ర్యము కూడా ఏమి ఇది మిథ్యే కానీ సత్యమో కాదు అది చెప్తున్నారు. అటువంటిది ఇది 2వ శ్లోకంలో మనకిచ్చినటువంటి ఏమి విశేషం. ఆ 2వ శ్లోకంలో తర్వాత పేజీలో కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ భావం చదువుకోండి. వ్యాఖ్య అది చదువుకుంటే మరి కొంచెం మీకు ఇంకా అర్థం అవుతూ ఉంటుంటుంది. మీరు కొంతమంది ఉపన్యాసకులు తయారైన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక పచ్చ పెన్నం పెట్టుకొని అక్కడ పాయింట్ పెట్టుకోండి. ఎక్కడైనా ఆ శ్లోకానికి ఎక్కడికి ఇంపార్టెంట్ ఉందో వెంటనే ఒక ఈ పెన్ను పెట్టుకోండి. మార్కింగ్ పెన్ను. అప్పుడు మీకు ఆ శ్లోకం చూడగానే ఏది ఇంపార్టెంట్ తెలిసిపోద్ది. మళ్ళీ అలా గంట సేపు చదివేసి మళ్ళీ టైం అయ్యేమో అక్కడ పని అయిపోద్ది. ఇక్కడేమో చదవని టైం ఉండదు. అది పెట్టుకోవాలి. అప్పుడు టక్ మనం ఇలా చూసుకున్నారా అయిపోయి కదా. అది రెండింటికి పనికి వచ్చినట్టు ఉండాలి. మనం నేర్చుకోవడానికి ఉండాలి, ఇతరులు చెప్పడానికి ఉండాలి. ఇతరులు చెప్పేటప్పుడు మళ్ళీ అక్షరాక్షరం చూడాలి కదా. ఆ అక్షరాక్షరం చూసింది మరి చెప్పే టైం ఎక్కడ ఉండాలి. అవి అందుచేత ఇప్పుడు ఒక్కసారి చెబుతూ ఉన్నాడు. ఈ ఒక పద్యం ఇచ్చాడనమాట. క్రిమి సంహార సంకులం కేవల నింద్యం పూతి గంధహేయం కరాంగభువం బగునెమ్ము కుక్కతానమలుచు చెంతనున్న సురరాజును కొనుగొని సిగ్గు చెందదీ. కాబట్టి ఈ శరీరం ఎలాంటిది అంటే క్రిమి సంహార సంకులం. క్రిమి ఏమిటి కీటకాలు. ఆ కీటకం తాలూకా లోపటి ఎన్నో అణువులు. ఒక అణువు పుట్టి ఇంకొక దాన్ని చంపడం, ఇంకొక అణువు పెరగడం జరుగుతూనే ఉంటుంటుంది అనమాట. అటువంటి సంకులం బాగా కూడి ఉన్నటువంటిది అనమాట. లోపల క్రిములు పోతూనే ఉంటుంటాయి. పైన పోయినవే కాదు, లోపల పుడుతుంటాయి, సస్తూనే ఉంటాయి. సంహారం అన్నమాట. దానితో కూడినటువంటిది ఈ శరీరం. అర్థమైంది కదా. లోపల కొన్ని క్రిములు లేకపోతే అవి డాక్టర్ గారు చెప్తారు కదా, ఉత్పత్తి అయితేనే శరీరం పెరుగుతుంది. అర్థమైందా. అలాగా ఇది క్రిమి సంహార సంకులం. కేవల నింద్యం. కేవలం పూజనీయమా శరీరం అంటే ఏమీ లేదు. నింద్యం. ఎందుకు నింద్యం? నవరంధ్రాల నుంచి స్రవిస్తూనే ఉంటుంది. తువామిందే తోవడం సరిపోద్ది. అక్కడ ఆ పాత్రలతో ఇంకోటి, ఇక్కడ ఈ పాత్రలతో ఇంకోటి, ఇదే మన బతుకు అయిపోద్ది. అర్థమైందా. టైం అంతా లెక్కేసుకుంటే దీనికే మనకి ఏదో ఉద్యోగంకి వెళ్ళించేస్తే వ్యాపారంకి వెళ్ళి సరిపోతుంది. కానీ ఇటుగాడు ఉంటే ఇదే కడుక్కోవడంతో ఇంకోటి సరిపోద్ది. అర్థమైందా. అందుచేత ఇంకా పూతి గంధహేయం. అది పూతి పరుషితం చేత్ అంటాడు. అది అంటే ఏమిటి? ఇది పూతి గంధం అన్నమాట. అర్థమైంది కదా. హేయం విడిచిపెట్టదగినది అనమాట. హాతం యోగ్యం హేయం. కరాంగు భవం భగునెమ్ము కుక్కతానమలుచు. ఎలాగంటే ఏదైనా నవ్వులుతూ ఉంటుంటే ఆ పక్క ఇంద్రుడు వచ్చినా సరే దానికి ఏమి సిగ్గు కూడా ఉండదట. అయ్యో ఇంద్రుడు వచ్చినప్పుడు ఈ కుక్క నేను నవ్వులుతున్నానే, ఏదో మాంసం గేంసం ఏదో ఒకటి దీన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్దామనే మాట ఉండదు. అలాగ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వదిలిపెట్టిపోతారు కదా,
అలాగా చెప్తున్నాడు అనమాట. కుక్క నవ్వులుతూ ఉండేటప్పుడు ఇంద్రుడు వచ్చినా సరే దీన్ని నవ్వడం మాత్రం ఆపదు. అలాగనే ఈ శరీరంలో ఇంతకంటే ఒక విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు అంతకుముందు మనకున్న ఏవైతే ఆహార విహారాలు ఉన్నాయో అవి ఇంత బ్రహ్మజ్ఞానం దగ్గర ఇవన్నీ కదా, అది రాజుతో సమానం. అది వచ్చినప్పుడు మనకు సిగ్గుగా ఉండి జ్ఞానం వచ్చినప్పుడు కొంచెం మానుకోవాలని బుద్ధి ఉండాలని చెబుతున్నాడు. అంతకని నీకు ఇంకెక్కువ కాదు. అర్థమైంది కదా, అది దాని సంగతి. ఈ ప్రకారముగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు 3వ శ్లోకం చూసుకోండి, 18వ పేజీ. 3వ శ్లోకం 18వ పేజీ. అది ఈ 3వ శ్లోకం చెప్పి ఇక్కడ మనం ముగించేద్దాం. అది ముచ్చటగా 3 1 2 3 అన్నట్ట. శుద్ధమిత్యంత్యశుద్ధస్య నిత్య దుఃఖాత్మన సుఖం అనిత్యస్యైవ నిత్యత్వం అహో అజ్ఞజనాజ్ఞతాం. శుద్ధిం ఇచ్ఛంతి అశుద్ధస్య నిత్య దుఃఖాత్మన సుఖం అనిత్యస్యైవ నిత్యత్వం అహో అజ్ఞజనాజ్ఞత. ఒకసారి చదవండి. శుద్ధిమిచ్ఛంతి అశుద్ధస్య నిత్య దుఃఖాత్మన సుఖం అనిత్యస్యైవ నిత్యత్వం అహో అజ్ఞజన అజ్ఞత. ఒకసారి విడదీస్తారు. అజ్ఞజనుల యొక్క అజ్ఞానం ఈ విధంగా ఉంటుంది అంటున్నాడు. అర్థమైంది కదా. ఏమంటున్నాడు? అశుద్ధస్య శుద్ధిమిచ్చంతి. అది అశుద్ధమైంది. దీన్ని మనం శుద్ధం చేసుకోవాలనే కోరుకుంటుంది. కానీ అశుద్ధమైన శరీరాన్ని శుద్ధం చేసుకోవాలని 24 గంటల తాపత్రయం, కానీ లోపట ఉన్నటువంటి లింగ శరీరాన్ని శుద్ధం చేసుకోవాలని తాపత్రయమే ఉండదు అంటే 199 మంది వరకు. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి 2 శరీరాలు ఉన్నాయి. 3వ శరీరం సంగతి ఉన్నాయి. దానివల్ల 2 వచ్చినాయి. ఏమంటాం? ఇప్పుడు లోపల ఉంది లింగ శరీరం, బయట ఉన్నది స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఎలాంటిది? అశుద్ధస్య అన్నాడు. ఏమిటి? ఇది అశుద్ధం. అర్థమైందా? దీనిని శుద్ధిమిచ్చంతి, దీన్ని శుద్ధి చేసుకోవాలనే తాపత్రయం. అందుకని దీన్ని ఎంత శుద్ధి చేసినా ఏమిటి? నిత్యం దుఃఖాత్మన సుఖం. ఇక్కడ ఏమిటంటే దీనికి ఎంత చేసినా దుఃఖమే. ఆత్మన అంటే మనస్సు యొక్క సుఖం ఎప్పుడూ కూడా దుఃఖాన్నే కలుగు చేస్తుంది, కానీ సుఖాన్ని కలుగు చేయడానికి వీలు పడదు. అర్థమైంది కదా. ఎందుకు ఇది? అందుచేత ఎన్నో జల్లుకుంటాం మనం. ఏదో ఒకటి పవిత్రవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సభాఖ్యాభ్య దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా అనుకుంటుంటాం అది. కానీ నిత్యము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ అశుద్ధమైనటువంటి శరీరాన్ని శుద్ధి చేయాలని తెలుస్తూ ఉంటాము. ఇది ఎలాంటిది? ఎప్పుడు ఇది ఒక నిత్య వస్తువు లాంటిది అనమాట. అర్థమైందా? ఎంతవరకు నిత్య వస్తువుని పరమాత్మని తెలుసుకోలేదో అంతవరకు ఇది నిత్యమనే కూర్చుంటాడు. అర్థమైందే? దీనివల్ల వచ్చింది దుఃఖమే కానీ సుఖము కాదు. అది చెప్తున్నాడు. ఆత్మన సుఖం నిత్య దుఃఖం. ఆత్మన ఈ మనస్సు యొక్క దీని సుఖం ఏమిటి? నిత్య దుఃఖమైనటువంటిదే కానీ దుఃఖాలయం అశాశ్వతమని భగవంతుడు చెప్పాడు కదా మనకి. ఇది ఎలాంటిది? దుఃఖాలయం అశాశ్వతం, ఇది నిత్యము దుఃఖం. అది అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి దుఃఖరూపాలే అన్నమాట. అది చెప్పి ఇప్పుడు అనిత్యస్యైవ నిత్యత్వం. అటువంటి అనిత్యమైనటువంటి శరీరమునందు నిత్యత్వం అనే బుద్ధి ఎవరికైతే ఉంటుందో అహో ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఇంకేమి లోకంలో ఉందా అని అంటున్నాడు. అనిత్యత్వమైనటువంటి శరీరమునందు నిత్యత్వం అన్నటువంటి బుద్ధి
ఎవరికైతే ఉందో అహో ఇంతకంటే ఆశ్చర్యం ఉందో, అహో ఇంతకంటే అజ్ఞానిక లోకంలో ఉన్నాడా అని చెప్తున్నారు ఆచార్యుల వారు. అర్థమైంది కదా. ఇంతకంటే ఏమి అజ్ఞజన అజ్ఞత, అజ్ఞజనుల యొక్క అజ్ఞానము ఎంత గొప్పది. అహో అంటే అంత ఆశ్చర్యారకం ఉంది, గొప్ప. అది ఎక్కడ గొప్పది ఇది దానికి అంట అహో ఎంత బాగుందంట, అహో వీడు ఎంతరా ఉన్నాడు అంటారు, రెండింటికి తగిలించుకోవచ్చు అది. అర్థమైంది కదా. అహో బా ఎంత వస్తువు గొప్పది అంటావా లేదా, అహో వీడి అజ్ఞానం ఎంతదో ఆశ్చర్యంగా ఉందంటాం కదా. అలాగా ఈ ప్రకారముగా మనం ఇక్కడ ఏమిటి మరి మనకు అర్థం వచ్చినట్టు అంటే శారీరక శుద్ధి ఉండాలి. ఎందుకు అంటే శారీరక శుద్ధి అన్నటువంటిది మనకి మనకు మనస్సు ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. ఎన్ని స్థలశుద్ధి ఉండాలి, వస్త్రశుద్ధి ఉండాలి, శారీరక శుద్ధి ఉండాలి, ఆసన శుద్ధి ఉండాలి. ఆ ఆసనం అదే మూల పడిపోయి కంపోస్తూ ఉంటుంటే ఇంక ముక్కులతోనేమవుతుందా, ఇంక అదే వచ్చి దాని మీదే వాసన అంతా పట్టుకుంటుంది, కానీ దానికి ధీమైన వస్తుంది పోదు. అయితే ఈ శుద్ధులన్నీ ఉండాలి. ఈ శుద్ధి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోవాలి. ఏమంటారు, 24 గంటలు ఇదే శుద్ధిని పెట్టుకోవద్దు, నీ వ్యవహారానికే శుద్ధిని పెట్టుకో. పారమార్థికంగా నీకు శుద్ధి గల వస్తువు పరమాత్మ, అది బుద్ధి పెట్టుకో. నీకు అది ఉన్నప్పుడే నీకు శుద్ధి అవుతూ ఉన్నది. పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళం మనకు వస్తుంది రే తేది విష్ణు శాస్త్రంలో. అందుచేత ఏమంటారు, అందుచేత చెప్పాడు పతంజలి కూడా అదే చెప్పాడు మనకి. ఏం చెప్పాడు ఆయన కూడా, అనాత్మసు ఆత్మబుద్ధి అన్నాడు. అవిద్య అంటే ఏమిటి, అదే కదా, అనాత్మసు ఆత్మబుద్ధి. అలాగనే అల్ప సుఖమునందు శాశ్వత సుఖమని బుద్ధి. అందుకు అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. ఇది అజ్ఞానం, ఇది కూడా అజ్ఞానమే కదా. అనిత్యమునందు నిత్యబుద్ధి అజ్ఞానం అన్నటువంటి ఇది చెప్పుకొచ్చారు. శుద్ధమిచ్చంతి అశుద్ధస్య నిత్య దుఃఖాత్మనః సుఖం అనిత్యస్యైవ నిత్యత్వం అహో అజ్ఞజనాజ్ఞత. అందుచేత ఇంతవరకు మనకి ఈ విధంగా మనం ఏది అనిత్య వస్తువో విచారణ చేసి దాని యందు శరీరానికి కావాలి కాబట్టి నిత్యంగా వాడుకోవాలి. కానీ అదే శాశ్వతమైన నిత్యం లోకంలో ఉండకూడదు. అందుకే ముందు అజ్ఞానం యొక్క విషయాన్ని ఏదైతే ఉందో దాని ముందు తీసేస్తున్నాడు, అజ్ఞాన గుణాలు. ఆ తర్వాత ఏమిటి, మూత తీస్తే జ్యోతి కనపడుతుంది. అర్థమైందా, కొండమూత పెడితే ఏం కనపడుతుంది, అందుకే నాచు తీస్తే నీరు కనపడుతుంది. ఆ విధంగా మబ్బు పోతే సూర్యుడు కనపడతాడు. ఆ విధంగా ముందు అజ్ఞానం యొక్క జన్యాన్ని చెప్పుకొచ్చారు. మరి ఈ విధంగా మరి ఈ కార్యక్రమం మనం ఇక్కడితో ముగిస్తాం. ఇక అందరికీ కూడా ఆ యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు, అమ్మవారు మంచి అందరికీ ఆత్మనిష్టను, అనంతమైన శక్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని అంటే సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అందరూ బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు అమ్మవారు అనుగ్రహించుగాక.